బోధించే గురువుని జగద్గురు అంటారు. ఆ జగద్గురువే శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీత ద్వారా మనకు అందించిన, మన అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచానికి అందించిన, ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవుణ్ణి ఉద్దేశించి చేసిన మహోత్కృష్టమైన జ్ఞానానికి సంబంధించిన శాశ్వతమైన పాఠమే భగవద్గీత. ఆ జగద్గురుకి నమస్కరిస్తూ, వెర్సటైల్ పర్సనాలిటీ అంటారు. వెర్సటైలిటీ అంటే భగవద్గీతలో గొప్ప మాట ఉంది మిత్రులారా, కర్తవ్య కర్మ, ధర్మం. ప్రపంచంలో చాలా మతాలు మతం గురించే చెప్తారు. మతం అంటే సంస్కృతంలో అభిప్రాయం అని. ఎవరి అభిప్రాయం అయితే సార్వజనీనమో అది భగవద్గీతలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ధర్మాన్ని ఆచరించే మార్గంలో ఇటు ఆఫీసులో కూర్చుని సాంస్కృతిక శాఖ సంచాలకుడుగా అలా ఉంటూ ఒకసారి ఆ డ్రెస్ తీసేసి తెలుగింటి పంచాలాల్చి కట్టుకుని అవధాన సరస్వతి రూపంలో వేదిక మీద అలా కూర్చుంటే నేను ప్రపంచ దేశాల్లో చూశాను మిత్రులారా. ఇక్కడితో పాటు కొన్ని లక్షల మందిని తాము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళుతూ ఎంతో ప్రభావితం చేసిన మహోత్కృష్టమైన మహనీయుడు ఆయన రాళ్లబండి కవితా ప్రసాద్. మనకు విడిగా చూస్తే ఆయన సివిల్ డ్రెస్లో కనిపించే ఒక ఆధ్యాత్మిక యోగిలా కనిపిస్తాడు. ఆయనకి పూర్తిగా శ్రీకృష్ణ చరిత్రని, శ్రీకృష్ణ తత్వాన్ని తను పూర్తిగా ఆకళింపజేసుకుని ఆ ప్రభావంలో ఆ ప్రభావానికి లోనై ఆ మార్గంలో చాలామందిని నడిపించే ఒక దిక్సూచి లాంటి నా తల్లి లాంటి వ్యక్తి కృష్ణకుమారి గారు. అన్నిటికంటే మించి ఇప్పుడు ఇందాక చక్రపాణి గారు మాట్లాడుతూ గొప్ప మాట అన్నారు. వివేకానంద ఎందుకు ఒక్కటే అన్నమంతా పట్టుకోక్కర్లేదు, స్థాళీ పులాక న్యాయం. ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత కాదు, ఒక్క మాట మాట్లాడితే వాడి క్యారెక్టర్ ఏమిటో చెప్పేసేయచ్చు. ప్రపంచంలోని మానవులందరినీ రెండు వర్గాలుగా చూస్తూ, అంటే స్త్రీలు పురుషులుగా మాత్రమే చూడగలిగే సంస్కారం ఉన్న ప్రపంచ వేదిక మీద నిలబడి, అంటే ఎవరు ఉపన్యాసం ప్రారంభించిన ప్రపంచంలో ఏ వేదిక నుంచైనా మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మాత్రమే సంబోధించే వేదిక మీద మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని తన కుటుంబంలో కలిపేసుకున్న జాతి భారత జాతి. సరిగ్గా 2 రోజుల క్రితం స్వాతంత్రం జరుపుకున్నాం, 67వ స్వాతంత్ర దినోత్సవం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రదేశం ఆవిర్భవించిన తర్వాత ఇంత అశాంతితో మనం ఎప్పుడూ స్వాతంత్రం జరుపుకుని ఉండం. చాలా గొప్ప విషయం ఏంటంటే 1931లో భగత్ సింగ్ని ఉరివేసినప్పుడు ఆయనతో పాటు సుఖదేవ్ రాజ్గురు అనే వాళ్ళని కూడా ఉరేశారు. స్వాతంత్ర సముపార్జనలో ఆ రంగంలో బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగినందుకు ఉరివేస్తున్నప్పుడు నీకు చివరి కోరిక ఏమిటో అడిగారు. 1 నిమిషం టైం ఇస్తారా, పక్కకి వెళ్ళి వస్తానన్నాడు భగత్ సింగ్. దేనికి? పారిపోవడానికి అన్నాడు వాడు. భారతీయులు పారిపోరు, వాడిని చూసి పారిపోవాల్సిందే. అంత ధైర్యం ఉన్న జాతి ఇది. 1 నిమిషం టైమే ఉండన్నారు. వీడు పక్కకు వెళ్ళి భగవద్గీత పుస్తకం తీసుకుని చంకలో పెట్టుకుని ఇప్పుడు ఉరేయండి అన్నాడు. ఇది భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన శక్తి, జ్ఞానం, విజ్ఞానం, ధైర్యం, ధర్మం, సర్వస్వం.